ఉలిక్కి పడ్డట్టు నాకు ఆశ్చర్యం చెప్పండి. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి వారసత్వమే మా తాతల తరంలోకి వెళ్ళి మాదే కాంగ్రెస్ పార్టీ అంటే మరి నిజంగానే మీ తాతల తరంలోకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు ఎందుకు పోయిన నాకు మీ తాతల తరంలోకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు ఎందుకు పోయినా మీకు అనుకూలంగా అవకాశాలు వస్తున్నాయో కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరు ఏదైతుందో తిరుగుబాటు ఇదే నా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం. వాళ్ళు ఏదైతుందో మీకు దయచేసి ఆల్ యూ మైట్ బి నోయింగ్ మీకు తెలియదని చెప్పాను కాదు, కొన్ని నేను అంటే విధానాలను సమాజానికి తెలియపరిచే విధంగా ఏదైతే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని సూచన చేయడం జరిగిందో దానికి అనుగుణంగా మన రేచిపల్లిలో కార్యక్రమం నిర్వహించాం. వెరీ గుడ్. అంటే వాస్తవంగా ఇవాళ సమాజానికి మార్గనిర్దేశం చేసేది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా ఆకర్షితులు అవుదామని చెప్పి భావించేటట్టు వాళ్ళు ఏదైతున్నదో ముందుగా రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ నిబంధనల నైతిక విలువలను కాపాడటమే ప్రధాన ధ్యేయం ఏదైతుందో వాళ్ళు ముందుకు రావాలి. జనరల్గా దిస్ ఈజ్ ఏ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. తదుపరి ఏదైతున్నదో 1984 నవంబర్ నేను హ్యావ్ రిసైన్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ ఐ బిలీవ్ ఆగస్టులో రిజైన్ చేసినట్టున్నా. తదుపరి మళ్ళీ భాస్కర్ గారు గవర్నమెంట్ ఏర్పడటం ఇవన్నీ పరిణామాలు వచ్చినాయి. 1984 నవంబర్ 23rd ఇఫ్ డేట్ ఈస్ కరెక్ట్, అదర్వైజ్ ఇట్ వాజ్ నవంబర్ 84 నవంబర్. అప్పుడు ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి తదుపరి ఏదైతున్నదో ఆడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు చేసింది. అప్పుడే మీకు 31st అక్టోబర్ మిసెస్ గాంధీ అసాసినేషన్. 31st అక్టోబర్ మిసెస్ గాంధీ అసాసినేషన్ అంటే ఈ దేశ చరిత్రలో ఏదైతుందో అంటే స్వతంత్ర ఉద్యమం తదుపరి ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణార్పించినటువంటి యొక్క మొట్టమొదటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు. తదుపరి రాజీవ్ గాంధీ గారు కూడా అట్లాగే ఈ దేశంలో ప్రపంచ శాంతి కొరకు ఏదైతుందో ఆయన ప్రాణాలు అర్పించారు. ఎల్టీటీ ఉగ్రవాద చేతిలో బలైపోయింది. స్వతంత్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి దేశ స్వాతంత్రాలతో దేశ సమగ్రత కొరకు ఏదైతుందో ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహానేత ఇందిరాగాంధీ గారని చెప్పండి. నేను వాస్తవం చెప్పండి, నేను అంతవరకు నాకున్న అభిప్రాయాలు ఏదైతుందో నేను ఒక విధంగా నేను తప్పు చేస్తున్నా. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప నాయకత్వం ఏదైతుందో మనం సంప్రదించవలసిన బాధ్యత మనపై ఉందని చెప్పని అప్పుడు చొక్కారావు గారు పార్లమెంట్ అభ్యర్థి కండి, కాంగ్రెస్ పార్టీ చొక్కారావు గారు పార్లమెంట్ అభ్యర్థి. వారి ప్రత్యర్థిగా చెన్నారెడ్డి గారు ఏదైతుందో ఎన్డీపీ సపోర్టెడ్ బై టీడీపీ వారి ప్రత్యర్థి. నేనేదైతుందో మిసెస్ గాంధీ అసాసినేషన్తో ఐ మేడ్ అప్ మై మైండ్ వీళ్ళు ఈ దేశ భవిష్యత్తు దేశ సమగ్రత కాపాడబడాలంటే కేవలం ఇందిరాగాంధీ గారితో ఆ కాంగ్రెస్ పార్టీతో అని చెప్పని అధ్యాయం ఇంట్లో కాంగ్రెస్. నేను గర్వంగా చెప్తుండే చొక్కారావు గారు అభ్యర్థి. వీళ్ళు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం, ఎన్నో ఆటుపోట్లు, కొన్ని సందర్భాల్లో అవకాశం రావటము రాకపోవటం, కానీ ఎన్నడూ కూడా నేను చలించలేదు. నేను నిన్నడు కూడా చలించలేదు అని చెప్పి అంటున్నా. ఆనాటికి వెళ్ళి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే నాకు ఏదైతే శిరోధార్యం అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం నాకు శిరోధార్యం అని చెప్పండి. 2006-8లో కూడా ఏదైతుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కేసీఆర్ గారిపై పోటీ చేయడానికి మరి నాకు సూచన చేస్తే ఇన్ 2006 and 2008 ఐ వాజ్ క్యాండిడేట్ ఇక్కడ
మీకు అందరికీ తెలుసు. అంతకన్నా ముందు 1994 ఎలక్షన్ ఐ లాస్ట్. 1996 ఆఫ్ టీడీపీ గవర్నమెంట్. 1996 టీడీపీ గవర్నమెంట్ రమణ గారు ఏదైతుందో పార్లమెంట్కి ఎంపికైన తర్వాత ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 24 ఎమ్మెల్యేస్. అవుట్ ఆఫ్ 294 కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 24 ఎమ్మెల్యేస్. టీడీపీ అధికార పార్టీ రాష్ట్రంలో. కానీ జగిత్యాల ప్రజానీకం చెప్పంటారు. నేను నిజంగా కూడా సరే ఎట్లా ఉన్న జీవితకాలం ఈ ప్రజాసేవలు కొనసాగాలని చెప్పని భావిస్తున్నాను కాబట్టి నేను జగిత్యాల ప్రజల రుణం మాత్రం తీర్చుకుంటానని చెప్పాను. అన్న నేను గెలిస్తే ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు సాధారణంగా జనరల్ ఎన్నికల్లో రేపు ఏ పార్టీ అధికారానికి వస్తుందనేది మనకు కొంత సందిగ్ధం ఉంటుంది. ఎనీ పార్టీ కెన్ కమ్ టు పవర్. 96లో నా పోటీయే ప్రతిపక్ష పార్టీ స్థానం కూడా ఎంపిక అయితే నేను నా స్థానం ఎక్కడ ప్రతిపక్షం. అప్పుడు నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ జీవన్ రెడ్డి గెలుపు ఏదైతుందో ఇది ప్రతిపక్ష శాసనసభ్యుడికే పరిమితం అవుతుందని చెప్పి దే గాట్ మీ ఎలక్టెడ్. అంటే నాపై వాళ్ళు ఉంచినటువంటి గౌరవం, నా నాయకత్వం పట్ల వారు ఉంచినట్టు అది అని చెప్పంటారు. అందుకే నేను జగిత్యాల ప్రజానీకానికి ఎప్పటి కూడా అంటే ఎప్పుడు నాకు ఇంత పెద్ద గౌరవం లభించదు. ఎవరైనా అధికార పార్టీ అని చెప్పంటే ఇవాళ అధికార పార్టీతోనే నువ్వు నాయకుడికి ఎదుగుతావు అని చెప్పి అనుకుంటే మరి నన్నైతే ప్రతిపక్ష పార్టీగా నన్ను ప్రజాకి నీకు ఏదైతుందో ఊహించి నన్ను ఆశీర్వది అంటే జీవన్ రెడ్డి యొక్క సమర్థత. తదుపరి అఫ్కోర్స్ 2019 శాసనమండలి ఎన్నికలు. అప్పుడు 2018లో టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం రావటం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం. నేను 2014లో అప్పుడు ఉమ్మడి 3 జిల్లాల్లో నేను ఏకైక శాసనసభ్యుడు. ఉమ్మడి 3 జిల్లాలలో నేను ఏకైక శాసనసభ్యుడు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. ఆదిలాబాద్ ముతోల్కి వెళ్ళి ఆయన విఠల్ రెడ్డి గారు గెలిచినా కానీ ఆయన ఈ షిఫ్టెడ్ టు టీఆర్ఎస్. ప్రజా జీవితం రాజకీయాలు ఇక్కడ ఇప్పుడే కానీ గతంలో ఏముండే అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ వెనక్కి వస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాని వాళ్ళు ఇండిపెండెంట్. తర్వాతి కాలం లోపల ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్. దిస్ వాజ్ ది ప్రాక్టీస్. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతుందో 1962లో డి హనుమంతరావు గారికి టికెట్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. డి హనుమంతరావు మార్బల్ జరిపి చైర్పర్సన్ హౌస్. అప్పుడు అంతర్గామ ధర్మారావు గారు ఏదైతున్నదో ఇండిపెండెంట్ కంటే ఉదాహరణ చెప్తున్నాయి. అంటే టికెట్ అవకాశం హనుమంతరావు గారికి వచ్చింది కాబట్టి ధర్మారావు గారు ఇండిపెండెంట్ చేసి అప్పుడున్న పరిస్థితులు అని చెప్పి అంటున్నాయి. దాన్ని నేను 1972 చెప్తున్నాను. 1972 ఇది 1962 చెప్పింది. 1972 చెప్తాను. అప్పుడు బుగ్గారం శాసనసభ నియోజకవర్గంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బి రాములు గారని చెప్పని గౌడ్ వారికి టికెట్ ఇచ్చింది. బుగ్గారం కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మొత్తం పెట్టుబడిదారి వర్గాలు, భూస్వామ్య వర్గాలు అన్నీ ఒక్కటైపోయి అంటే బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా బి రాములు గారికి టికెట్ ఇచ్చినారు 1972 బుగ్గారంకి. అప్పుడు భూస్వామ్య వర్గాలు, పెట్టుబడి వర్గాలు అన్నీ ఒకటైపోయేది ఉందో చొక్కారావు గారి యొక్క అల్లుడైతాడు కొర్రగొండ వెంకటరామరావు గారి కూతురు అంటారు జే దామోదర్. ఆయన అభ్యర్థిగా పెట్టి ట్రాక్టర్ కూర్చొని మొత్తం పాపం మా బి రాములు గారిని ఓడించి భూస్వామ్య వర్గాలు, పెట్టుబడిదారు వర్గాలు అన్నీ కలిసి చెప్పండి. తదుపరి 1978 78కి వచ్చే వర్గాలు ఏదైతే ఉందో అప్పుడు ఇదే పెద్ద చొక్కారావు గారు కాంగ్రెస్ పార్టీని వీడి కరీంనగర్కి వెళ్ళి ఎమ్మెల్యేగా జనతా పార్టీ క్యాండిడేట్. ఇదే జే దామోదరరావు గారు ఏదైతే ఉన్నదో జగిత్యాలకి వెళ్ళి ఏదైతుందో జనతా పార్టీ క్యాండిడేట్.
దీని తదుపరి కొంత మీకు తెలిసి ఉంటుంది. ఇది ప్రేయర్ టు 1978 మీకు కొంత తెలిసి ఉండకపోవచ్చు. నేను చెప్పడానికి వచ్చి చెప్పాను. 78 అప్పుడు ఏదైతుందో ఇదే భూస్వామ్య వర్గాలన్నీ ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీ పంచన చేరి జనతా పార్టీకి అభ్యర్థులైంది. సరే తదుపరి కాలంలో టీడీపీ ఆవిర్భావం టీడీపీ తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఇవాళ ఏదైతున్నదో నేనేమంటున్నా, వీళ్ళ మిత్రుడు సంజయ్ గారు ఆరంభంలో ఏదైతుందో మైట్ బి కాంగ్రెస్, అప్పుడు ఒకటే పార్టీ కాబట్టి మైట్ బి కాంగ్రెస్, వాళ్ళ తాతల తనకెళ్ళి కాంగ్రెస్. మరి తర్వాత కాంగ్రెస్ను వీడడానికి వీడే పరిస్థితి ఎందుకు వచ్చిందా? ఇలా కాంగ్రెస్ అయినా మీదే కేంద్ర ఇండిపెండెంట్ అయినా మీరే, జనతా పార్టీ అయినా మీరే, టీడీపీ అయినా మీరే, టీఆర్ఎస్ పార్టీ అయినా మీరే. మళ్ళీ వాళ్ళు ఏదైతుందో అసలు కాంగ్రెస్ పార్టీ వారసత్వం మాట జగిత్యాల ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి కేంద్రం మీరే ఆరంభంలో. తదుపరి మీకు అవకాశం రాకుంటే ప్రత్యర్థిగా మీరే కేంద్రం, తదుపరి జనతా పార్టీగా మీరే కేంద్రం, తదుపరి టీడీపీకి మీరే కేంద్రం, తదుపరి టీఆర్ఎస్కు మీరే కేంద్రం. అంటే మీకు అవకాశం వస్తే మీది కాంగ్రెస్ పార్టీ. మీకు ఎప్పుడెప్పుడైతే అవకాశం పొందలేకపోయిందో ఏ రాజకీయ పార్టీతో మీకు అవకాశం లభిస్తే ఆ రాజకీయ పార్టీ తిరుగుబాటు. అదర్వైజ్ అసలు మీరేదైతుందో జీవన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిన మా విద్యార్థి దశ న్యాయవాద వృత్తి ఏదైతుందో నేనాడు ఎమర్జెన్సీ దేశంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులలో ఐ అపోజ్ ఇట్. ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఏదైతుందో పోరాటం చేశాను. న్యాయవాద వృత్తిలో ఏదైతుందో నేను ఎమర్జెన్సీ బాధితులకు అండగా నిలబడి 1981 పంచాయతీ సమితి ఎలక్షన్ పెద్దలు అంజయ్య గారు ఎదుగుతుందో నిజంగా కూడా గ్రేట్ డెమోక్రటిక్. ఆయనకు విద్య చదువు అంతగా లేకున్నా కానీ అంత గొప్ప ప్రజాస్వామ్య వాదిని మన భవిష్యత్తులో కూడా చూస్తామని చెప్పి అనుకోవాలి. నేను స్థానిక సంస్థలకు ఏదైతుందో ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహింపచేయడంతో పార్టీలకు అతీతంగా నిర్వహింపచేయడంతో మా అలాంటి వాళ్ళకి అవకాశం వచ్చింది. అదర్వైజ్ మాకు నో ఎంటిటీ. అంతకుముందు ఎప్పుడైనా ఈ గ్రూప్ తగాదాలు పరోక్ష ఎన్నికలు ఇవి ఉంటుండే. అంజయ్య గారు ఏదైతుందో ఈ పరోక్ష ఎన్నికల స్థానే ప్రత్యక్ష ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహింపచేయడంతో నాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాడు 14 పంచాయతీ సమితిలు ఉంటే 14 13 కాంగ్రెస్లో కలిసింది. 14 13 కాంగ్రెస్లో కలిసింది. ఐఎమ్ ఓన్లీ ది లోన్ సమితి ప్రెసిడెంట్ హూ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇంటూ కాంగ్రెస్. నేను దాన్ని తప్పుగా భావిస్తలేదు. ఆనాడు ఉన్నదా ఆలోచన విధానం, నేను ఒక ఆలోచన విధానంతో ఉన్నా నేను. సరే తదుపరి అందరి చేస్తూ టీడీపీ ఆవిర్భావం, నాకు టీడీపీలో అవకాశం రావటం, సరే తదుపరి కాలంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో నాకు పొడచూపినట్టు విభేదాలు. ఇక్కడ ఏదైతుందో ఆనాడు నేను నా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాను. ఐ వాజ్ నాట్ డ్రాప్. ఇది తెలుసుకోవాల్సింది ఏదైతుందో నేను ఎప్పుడైతే రామారావు గారి పట్ల కొంత విభేదాలు నాకు పొడచూపినాయో నేను నా మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాను. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. నువ్వు 10 ఏళ్ళని అభివృద్ధి చెప్పవా అంటే 10 ఏళ్ళు అయితే నువ్వు రాజ్యం చేసి అభివృద్ధి చెప్పు. ఒకటి ఏమనంటే డబుల్ బెడ్రూమ్ అంటే ఏమనంటే చెప్పేది ఒకటే డబుల్ బెడ్రూమ్. అసలు డబుల్ బెడ్రూమ్ ఆవిర్భావం ఎక్కడికి వెళ్ళి వచ్చిందే?
ఈ డబుల్ బెడ్రూమ్ ఆవిర్భావం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ ఆలోచన విధానాన్ని రూపకల్పన చేసింది ఎవరు? ఈ ఆలోచన విధానానికి రూపకల్పన చేసింది ఎవరు? ఆనాడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తదుపరి ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా ఏదైతుందో 4,000 ఇండ్లు నిర్మాణం చేసేటువంటి ఒక ఆలోచన ఎవరు కూడా చేయలేదు. ఆనాడు నేను శాసన సభ్యుడిగా, ఈ ప్రాంత ప్రతినిధిగా, జగిత్యాల పట్టణం నుండి నిలిపేది ఎవరు ఉండకూడదనే భావన తలంపుతో ఏదైతున్నదో 4,000 ఇండ్లు నూకపల్లి ప్రాంతంలో ఏదైతుందో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ 50 ఎకరాలు ఉన్నాయి. 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి. దానికి అదనంగా ఇంకా 150 ఎకరాలు సేకరించి బై అక్వైరింగ్ భూసేకరణ ద్వారా 150 ఎకరాలు సేకరించి 200 ఎకరాలలో 4,000 ఇండ్ల గృహ నిర్మాణం చేయబడే విధంగా ఇండిపెండెంట్ హౌస్ ఎవరితో తగాదా లేదు. వారసత్వం. ఇవాళ గతంలో ఇందిరమ్మ ఏదైతే గృహ నిర్మాణ సముదాయం మనకు ఉన్నదో ఆ ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయం లేక శాశ్వతంగా ఏదైతుందో దాన్ని అనుభవించే విధంగా, వారసత్వంగా అనుభవించే విధంగా లేదు. అభివృద్ధి కొరకు ఏ ముసుగు కప్పుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను నేను. అభివృద్ధి ప్రజాస్వామ్యంలో పౌర హక్కు. అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో పౌర హక్కు అంటున్నాను నేను. దానికి ఏం ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆనాడు కేసీఆర్ గారి దగ్గర 70 కోట్లు మంజూరు తెచ్చిందే నేను. పౌర హక్కు. జగిత్యాల ప్రాంత వాస్తవ్యులకి ఏదైతుంది వాళ్ళ జగిత్యాల వాళ్ళ వాణిజ్య పరంగా ఈ కమ్నూరు కల్లమడుగు ఈ బోర్నపల్లి వంతెన, కమ్నూరు కల్లమడుగు అంతకంటే ముందే నిర్మాణం చేశారు. ఇవాళ ప్రజల హక్కుగా నేను ప్రజెంట్ చేసిన ఐ గాట్ హిమ్ కన్విన్స్డ్. ఇది పౌర హక్కు అని చెప్పంట. నేను నెపంతో నువ్వు ముసిగేసుకుంటే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికారానికి వస్తారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడా? మన లక్ష్యం ఏంటి? వాళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా కావద్దా? మన లక్ష్యం ఏంటి వాళ్ళంటూ నేను రాహుల్ గాంధీ గారు నైతిక విలువలకు కట్టుబడి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ మోడీ గారు మెడల్ వచ్చి పనిచేపించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు భయపడితే ఆయన అయితే లీడర్. ఇలా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల ప్రణాళికలో కూడా పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులు తొలగించే విధంగా వాస్తవంగా పార్టీ ఫిరాయింపుల చట్టం అమలుకి వచ్చింది ఏదైతుందో ఇట్ వాజ్ 1985. నేను ముందే చెప్పాను, ఐ జాయిన్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ 1984 నవంబర్. అప్పుడు ఏపీ శాసనం రద్దయిన తర్వాత ఆయన ఎక్స్ఎమ్మెల్యే అప్పుడు ఎక్స్ఎమ్మెల్యే చుక్కారావు గారి అభ్యర్థిత్వానికి ఏదైతుందో అనుకూలంగా నేను కాంగ్రెస్ వచ్చింది. చిన్నారెడ్డి ప్రత్యర్థి. ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులను సరిచేయాలి. 1985లో ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రవేశపెట్టిండో అప్పుడు 1/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ దట్ పార్టీ 1/3 of the strength of that party. This is on record. శివనాగ చైతన్య, శివనాగేశ్వర్ పిల్లుడి పేరు. నేనేం దౌర్జన్యం చేసినట్టు ఏమన్నా నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగినాయి కదా. నేను ఎన్ని చెప్పాలని చెప్పి అంటున్నా. ఈయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. సరే, రాజకీయ నాయకత్వం లోపల ఏదైతే విభేదాలు ఉండొచ్చు కాక ప్రౌఢ షీట్ రానే నాకు ఇది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. ఎన్ని ఎస్సీ కేసులు పెట్టించిండే బొమ్మ జితేందర్ యాదవ్ ఆయన మిసెస్ శ్రీమతి సర్పంచ్ టీఆర్ఎస్ లొంగలేదని చెప్పాను. కేవలం ఒకటే లొంగలేదని చెప్పని అవుతుందో ఆయన సర్పంచ్ సస్పెండ్ చేయించి నిజమా అబద్ధమే? 1 year సస్పెండ్ చేయించి
ఒకటి ఏంటంటే నువ్వు నాతో కలిసి పనిచేయడం ముందుకు రా. జీవనంలో ఉన్నది ఏంది, ఆయనతో ఏమవుతుంది ఇదా ఆయన క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్త ఏదైతుందో శివనుడి అనుచరుడని కాదు, క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్త ఏదైతుందో ప్రజలకు ఆయనకు ఒక బాధ్యత అప్పగించి ఆ బాధ్యత కర్తవ్య నిర్వహణలో ఏదైతుందో ఆయన ముందుకు పోతున్నాడు. నీ ఎన్ని చెప్పంటో చెప్పంట వీళ్ళ అభివృద్ధి ఏంటి, వాట్ ఈస్ డెవలప్మెంట్? నేను ఒకటి అడుగుతున్నాను, 10 సంవత్సరాలు రాజ్యం చేసినవా? నువ్వు 10 సంవత్సరాలు రాజ్యం చేసినావు. యూఆర్ నాట్ ఎ న్యూ ఎంట్రీ. ఒక 5 సంవత్సరాలు పరోక్షంగా మేడం కవిత గారు పార్లమెంట్ సభ్యురాలిగా ఏదైతుందో ఇక మీకు ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ అన్ననే నిజామాబాద్ మొత్తం పత్రికల్లో కూడా ఘోషించినాయి, మీరే అందరూ డైరెక్ట్గా చెప్పారు. మీరు ఏదున్నా సంజయ్ అన్న, మీకు ఏదైనా కానీ 5 ఏళ్ళు పరోక్షంగా 5 ఏళ్ళు ప్రత్యక్షంగా మీరే రాజ్యం చేసినావు కదా, నువ్వే రాజ్యం చేసినావు కదనే. ఒకటి చెప్పావు నీ అభివృద్ధి ఉందో, నేను చెప్పిన ఈ ఫిరాయింపు నీకు కానిదని లేదంటే మళ్ళీ ప్రియపడ్డావంటే, ఫిరాయింపే లేదన్నా ఉదికి అంటుంటారు మళ్ళీ ప్రియపడ్డావంటే. ఫిరాయింపులు ఎవరన్నారు ఇప్పుడు? నేను అనలేదు ఫిరాయింపులని, నేను అన్నాను ఫిరాయింపులని. ఎవరు అంటారు ఫిరాయింపులని? నువ్వే అంటున్నావు.